మేడారం ఓం శక్తి జ్యోతిషాలయం జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ కృష్ణం రాజు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9030838194. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు నవంబర్ మాసంలో 27వ తేదీ నుండి 30వ తేదీల్లో పట్టిందల్లా బంగారం కాబోతోంది. భారీ మార్పులు కూడా జరుగుతాయి. ఆ మార్పులు ఏమిటో తెలియాలి అంటే వీడియోని పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశిలో కొంతమంది ఉన్నారు, బాగా అయిన వాళ్ళు ఉన్నారు, మంచి పొజిషన్ లో ఉన్నారు, ఉన్న కాడికైనా సరే బాగున్నారు. కానీ కొంతమంది చూస్తే మాత్రం ఇంకా పేదరికాన్ని అనుభవిస్తున్నారు. డబ్బు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. గుర్తుపెట్టుకోండి, ఎక్కువగా దైవారాధన చేసుకోండి. దేవుని మీద భారం వేసేసి మీ పనులు మీరు చేసుకోండి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మంచి స్థాయికి వస్తారు. కష్టాలు తీరిపోతాయి, ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా ఈ 4 రోజులు బాగుంటుంది. ఎక్కడ కూడా మీకు ఇబ్బంది కనిపించడం లేదు. ఈ యొక్క 27వ తేదీన చూస్తే గనక చాలా చక్కగా ఉంటుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ రోజున దైవ దర్శనం చేసుకోండి, చాలా మంచిది. ఇష్ట దైవాన్ని కావచ్చు, ఇంట్లో ఒక దీపం పెట్టుకోవడం కావచ్చు, ఇలాంటివి చేస్తే గనక ఇంకా మంచి ఫలితాలు పొందుకుంటారు. కాబట్టి మీరు ఏదైనా ఆలయానికి వెళ్ళండి. వెంకటేశ్వర స్వామి ఆలయం కావచ్చు, విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాలు ఎక్కడైనా దగ్గరలో ఉంటే గనక వెళ్ళండి. లేదంటే ఇంట్లోనే మీరు ఇలా చిన్న దీపం పెట్టుకోండి, సరిపోతుంది. అంతేకాకుండా ఈ రోజున అందరికీ బాగుంటుంది. వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాల్లో చిన్న వ్యాపారస్తులకు కూడా కలిసి వస్తుంది. పని మొదలు పెడితే, ప్రారంభిస్తే ఆ పని మీకు బాగా కలిసి వస్తుంది. లాభాలు పొందే అవకాశం ఉంటుంది. ఎక్కడా నష్టం లేదు. విద్యార్థుల పరంగా, భార్యాభర్తల పరంగా, ప్రేమికుల పరంగా, అలాగే మీరు చూస్తే గనక అన్ని అనుకూలించే సమయం అని చెప్పొచ్చు. మీకు అప్ అండ్ డౌన్ అయితే లేదు. మంచిగా ఏంటంటే ఈ రోజున గడిచిపోతుంది. ఇబ్బంది లేదు, హాయిగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. అలాగే కొంచెం ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. ఈ 4 రోజులు కూడా ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త. మిగతాది అంతా కూడా మీకు పర్ఫెక్ట్ గా ఉంటుందన్నమాట. ఇక ఆ తర్వాత 28వ తేదీన కూడా బాగుంటుంది. ఎక్కడ ఏ ఇబ్బంది ఉండదు. 29వ తేదీన మీరు ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఒకవేళ లాంగ్ డ్రైవ్ అయితే గనక చాలా వరకు బైక్ పై వెళ్లేటప్పుడు హెల్మెట్ ని ధరించండి. కారు అయితే గనక మీరు సీట్ బెల్ట్ పెట్టుకోండి. గుర్తు పెట్టుకోండి, ఈ 4 రోజులు కూడా మీకు బాగుంటుంది. మీరు కొంచెం ఇక్కడ జాగ్రత్తలు వహిస్తే సరిపోతుంది అన్నమాట. లేనిపోనివి క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. దూర ప్రయాణాల విషయంలో జాగ్రత్త. మంచి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంట్లోనే ఆనందకర వాతావరణం నెలకొంటుంది. బంధువుల్లో ఎవరైనా ఇంటికి వెళ్లే అవకాశం ఉంది. 28వ తేదీన బాగుంటుంది. ఎక్కడా ఇబ్బంది అయితే లేదు అనేలాగా చెప్పడం జరుగుతుంది. అలాగే కోర్టు కేసుల్లో ఉన్నట్లయితే 29, 30 తేదీల్లో మీరు విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఫైనాన్షియల్ గా బాగుంటుంది. ఎక్కడా ఇబ్బంది లేదు. ఎవరైనా ధనం అడిగితే ఆ ధనం మీ చేతికి చేరే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. ఇక 28వ తేదీన బాగుంటుంది. 29వ తేదీన అనుకూలించే సమయము. ప్రయాణాలు ఉంటాయి. మీకు ఏదైనా చీటీ వస్తే అందులో లాభం కలుగుతుంది అన్నమాట. నిరుత్సాహపడే సిచ్యుయేషన్ అయితే లేదు, బాగుంటుంది. కానీ ఇక్కడ ఒక విషయం ఏమిటంటే చిన్న చిన్న మార్పులు వస్తాయి. అవి ఏమిటి అంటే గనక ఎక్స్పెక్ట్ చేయని సమస్యలు వస్తాయి. కొంచెం మీకు మార్పు ఉంటుంది. డబ్బుతో సమస్య వస్తుంది. బాధపడే వారికి ధనం అంటే ఆ సమస్య తీరి ధనం చెందే అవకాశం కూడా కనిపిస్తుంది. 29, 30 తేదీల్లో ఇలా ఉంది. అంతేకాకుండా ఎవరైనా సరే మీరు ధనం అడిగినట్లయితే గనక ఖచ్చితంగా ధనాన్ని ఇస్తారు. మీరు ఏదైనా చీటీ వేసుకోవడం కానీ, డబ్బు దాచుకోవడం కానీ, దాచుకున్న డబ్బు పోయి దొరకడం కానీ, లేదంటే గనక చీటీ వేసుకున్న
తీసుకుంటే దానివల్ల మీకు లాభం రావడం, ఇలాంటి మార్పులు అయితే చూడగలుగుతారు. ముఖ్యంగా ధనానికి సంబంధించిన మార్పు అయితే అధికంగా కనిపిస్తుంది. వ్యాపారంలో కూడా మార్పుని చూడగలుగుతారు, గమనిస్తారు. వ్యాపార పరంగా బాగుంటుంది అన్నమాట. ఎక్కువగా ఇబ్బంది అయితే ఉండదు. కానీ కొంతమందిని మాత్రం అస్సలు నమ్మతో. వీళ్ళు బంధువుల్లోనే కొంతమంది శత్రువులు ఉన్నారు. వీరి పరంగా మీకు ఇబ్బంది ఎక్కువగా వస్తుంది కనుక మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరుగుతుంది. ఒకప్పుడు మీకు క్లోజ్ గా ఉండి ఇప్పుడు శత్రువులాగా మారిపోయిన వారు ఉన్నారు. మీతో బాగా మాట్లాడుతూ మీ వెనక అన్ని చాడీలు చెప్తున్నారు. వారు ఏమిటంటే గనక మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఏటైనా కూడా, ఏ రకంగా అయినా కూడా వారు ప్రయత్నిస్తూనే ఉన్నారు. వారితో కొంచెం చూసుకోండి. పర్సనల్ విషయాలు ఎవ్వరితో చెప్పొద్దు. సో ఫ్రెండ్స్, చూశారు కదా వీరికి ఎలా ఉండబోతుందో, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో, ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తదితర వివరాలు మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.